దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకు చాలా గట్టి పోటీ ఇస్తున్నది. దేశవ్యాప్తంగా కూడా ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కనీసం 9 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ప్రత్యేకించి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కడియం కావ్య గారు దాదాపు 1,50,000 పైచిలకు ఓట్లతోనే మెజారిటీతో గెలిచే అవకాశాలు ట్రెండ్స్ను బట్టి కనిపిస్తున్నాయి. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ విజయం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిండ్రు అని చెప్పడానికి ఈ ఫలితం ఒక ఉదాహరణ అని నేను చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా మా వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులకు, మంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబ సభ్యులందరికీ, పార్టీ శ్రేణులకు, నిండు మనసుతో ఆశీర్వదించిన ఈ నియోజకవర్గ ప్రజలకు నా తరఫున, కావ్య తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా కావ్య గారి గెలుపుని మీ గెలుపుగానే చూడాలి. ఎందుకంటే ఇది మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధానంగా ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్న పరిస్థితి. సో ఇది ఎవరి గెలుపు కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు. కాంగ్రెస్ పార్టీ కావ్యకు అవకాశం ఇచ్చింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. కాబట్టి దీన్ని నేను కాంగ్రెస్ పార్టీ గెలుపుగానే చూస్తాను తప్ప ఇది వ్యక్తిగతమైన గెలుపు కాదు ఎవరిది. సో రాజకీయ వారసురాలిగా, మీ రాజకీయానికి వారసురాలిగా ఇప్పుడు వస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. సో ఇవాళ ఎంపీగా అంటే లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ. సో యాజ్ ఏ ఫాదర్ మీ ఫీలింగ్? బిడ్డ పార్లమెంట్ మెంబర్ అయితే సంతోషపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? తప్పకుండా నేను కూడా సంతోషంగా ఉన్నాను. మొదటిసారి ఎన్నికల్లో బరిలో నిలిచింది. మొదటిసారి ప్రజలు ఆశీర్వదించారు. ఆమె పార్లమెంట్కి వెళ్తున్నది. చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక గుర్తుంది సార్. అండ్ యాక్చువల్గా ఒకసారి మీతో చిట్చాట్ చేసేటప్పుడు మేము ఎప్పుడు నా పేరు నేను కడియం శ్రీహరి అని చెప్తా తప్ప నాకు ముందు వెనక ఎటువంటి పదవులు ఏం లేవు, ఏం చెప్పుకునేది లేదని అదే బాటలో ఆమెను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ఆ దిశగా మార్గనిర్దేశం చేస్తారా? నిజాయితీ, డిసిప్లిన్కి మీరు మారిపోయారు. ఆ దిశగా తీసుకెళ్తారా? 100% నేను కానీ, కడియం కావ్య కానీ ఎవరైనా జిల్లా అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాం. ప్రజలు ఆశించిన విధంగా ఏ రకమైన తప్పుడు పనులు చేయకుండా నిజాయితీగా పనిచేస్తాం. మొత్తంగా కడియం శ్రీహరి అభిప్రాయం మొత్తం మీద. సో ఈ కడియం శ్రీహరి తన కూతురు గెలుపుని చాలా ఆనందంగా స్వీకరిస్తున్నారు. మరోవైపు ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపుగా చెప్తున్న పరిస్థితి.